హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం కిచెన్ క్యాబినెట్స్ ఆర్గనైజేషన్ గురించి కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాము. మన ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్. మనకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన డిషెస్ ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేసేది ఈ కిచెన్ నుంచి. మరి ఇంత ఫంక్షనాలిటీ, ఇంత యూస్ఫుల్ అయినటువంటి కిచెన్ని మనం ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోకపోతే అసలు ఏమీ వండాలనిపించదు, అసలు ఏ పని చేయాలని కూడా అనిపించదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక ప్లాన్ అనేది పెట్టుకుంటాం. బ్రేక్ఫాస్ట్ ఇది చేయాలి, లంచ్ ఇది, డిన్నర్ అని. సో ఈ ప్రాసెస్ కానీ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మనం అనుకున్నట్లు ఎగ్జిక్యూట్ చేస్తాం. బట్ సడన్గా మనకు కావాల్సినటువంటి డిష్ కానీ ప్యాన్ కానీ ఏదైనా మిస్ అయిందంటే ఇక కిచెన్లో ఉన్నటువంటి కప్బోర్డ్స్ అన్నీ సర్చ్ చేస్తూ అలా టైం వేస్ట్ అయిపోయి లాస్ట్కి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అసలు చేయాలన్న ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. సో ఇలా కాకుండా ఉండాలంటే లెట్స్ స్టార్ట్ ఆర్గనైజింగ్ అవర్ కిచెన్ క్యాబినెట్స్. ఎస్, కిచెన్ కౌంటర్ టాప్ ఆర్గనైజేషన్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి, చూసింటారు. బట్ కిచెన్ క్యాబినెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. కిచెన్ కట్టుకునేటప్పుడేమో బాగా ఆలోచిస్తాం కదా, క్యాబినెట్స్ ఇక్కడ ఉండాలి, సైడ్ ర్యాక్స్ ఇక్కడ ఉండాలి, గ్రాసరీ క్యాబినెట్స్ ఇక్కడ ఉండాలి అని రకరకాలుగా ఆలోచించి ఎంతో ఇన్వెస్ట్ చేసి అందంగా కిచెన్ని కట్టుకుంటాం. మరి అదే ఇంట్రెస్ట్తో కిచెన్ క్యాబినెట్స్ని కూడా ఆర్గనైజ్ చేసుకున్నామంటే చిటికెలో వంట టేస్టీగా అయిపోతుంది, ఎటువంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా. అట్ ద సేమ్ టైం కిచెన్ అనగానే ఒక హ్యాపీ ప్లేస్ లాగా గుర్తుండిపోతుంది. దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద కిచెన్. ఈ ర్యాక్లో నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేటువంటి నైఫ్స్, పీలర్స్, కుక్కర్ విజిల్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఏ వస్తువు కావాలన్నా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ నన్ను ఫ్రీక్వెంట్గా ఇదెక్కడుంది అదెక్కడుంది అని అడగకుండా ఇండిపెండెంట్గా వాళ్ళే కుక్ చేసుకునే విధంగా ప్రతి వస్తువు తీసిన తర్వాత మళ్ళీ అక్కడే పెట్టే విధంగా ఆర్గనైజ్ చేశాను. కిచెన్ ఎప్పుడు మనకి ఫ్రెండ్లీగా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇందులో మనం 3 సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. డైలీ కేటగిరీ, వీక్లీ కేటగిరీ అండ్ మంత్లీ కేటగిరీ. సో డైలీ మనం యూజ్ చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈజీగా మన దగ్గరలో ఉండేటట్లు ఆర్గనైజ్ చేసుకోవాలి. వీక్లీ లేదా మంత్లీ యూజ్ చేసేవి మనం ఏవైతే మనకి దూరంగా ఉంటుందో అటువంటి కబోర్డ్స్లో ఆర్గనైజ్ చేసుకోవాలి. సో ఈరోజు మాకైతే అసలు రైస్ తినే ఉద్దేశమే లేదు. సో నేను సంహిత్ కలిసి ఏదైనా వెరైటీ ట్రై చేయాలి అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఎగ్స్ కనిపించాయి. సో వీ గో విత్ ద ఎగ్ ఆమ్లెట్. నేనైతే ఎగ్ పొరుడు చేసుకున్నాను, సంహిత్ అయితే చీజ్ ఎగ్ ఆమ్లెట్ చేసుకున్నాడు. చాలా బాగా వచ్చింది, క్రిస్పీగా వచ్చింది. అండ్ నాకు ఎందుకో ఈ క్లీనింగ్ డీక్లటరింగ్ పని పెట్టుకున్నప్పుడు అసలు ఏం తినబుద్ధి కాదు. And next one more rule that I follow is keep only dishes you need. మనకు అవసరం లేని వస్తువులు ఫ్యూచర్లో ఇంకెప్పుడో వాడతానేమో అన్న ఒక డౌట్తో నేనైతే అవి కిచెన్లో పెట్టాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైస్ కుక్కర్ నేనైతే వాడట్లేదు, అల్యూమినియం సంబంధించినటువంటి వస్తువులు ఏది వాడట్లేదు. సో ఇవన్నీ నేను యాక్సెస్ చేయలేనటువంటి కబోర్డ్స్లో నేను మొత్తం సర్దేసుకున్నాను. నెక్స్ట్ ర్యాక్లో హాట్ బాక్సెస్ అన్నీ ఒక ర్యాక్లో పెట్టేశాను. సో ఓపెన్ చేయంగానే ఇక్కడ పాన్స్, ఇక్కడ హాట్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవచ్చు. మిక్సీ కింద ఉండేటువంటి ర్యాక్లో మిక్సీ జార్స్ అన్నీ పెట్టుకున్నాను. నెక్స్ట్ డోంట్ ఓవర్ స్టాక్ యువర్ గ్రాసరీస్. 2 monthsకి సరిపడేటువంటి గ్రాసరీస్ మాత్రమే మనం బై చేయాలి. అంతకు మించి బై చేసామంటే అందులో మ్యాక్సిమం మనం వాడకుండానే ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. ప్రజెంట్ ఆన్లైన్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అండ్ సూపర్ మార్కెట్స్ అన్నీ మన ఇంటి దగ్గరే ఉన్నాయి. అంత 2 monthsకి మించి గ్రాసరీస్ అవసరం లేదు. సో నెక్స్ట్ అయితే ఇవి డోంట్ డూప్లికేట్ యువర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీలింగ్ పర్పస్కే ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయో చూడండి. సో ఇందులో మీకు ఏది బాగా ఉపయోగపడుతుందో సెలెక్ట్ చేసుకొని అది మాత్రమే పెట్టుకోవాలి.
స్విచ్ ఫ్రమ్ అల్యూమినియం టు స్టెయిన్లెస్ స్టీల్ డిషెస్. 100% నా కిచెన్లో అల్యూమినియం వెజల్స్ కానీ డిషెస్ కానీ ఏమీ లేవు. అండ్ చూస్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లంచ్ బాక్సెస్, ఈ ప్లాస్టిక్ టప్పర్వేర్ ఐటమ్స్ ఇవన్నీ కొన్ని చీప్గా వస్తున్నాయని నేను కొంటే కొన్ని డిస్కౌంట్లో వస్తున్నాయని కొన్నాను. సో క్వాలిటీ ఇంపార్టెంట్ అండి క్వాంటిటీ కన్నా. సో ఇవన్నీ ఎప్పుడైతే మనం తీసేసి కిచెన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నామంటే మన కిచెన్ని ఎంతో స్మార్ట్గా యూజ్ చేసుకోవచ్చు. స్టాక్ మెథడ్, ఇలా ఒకదానిపైన ఒకటి స్టాకప్ చేయడం అన్నమాట. సో ఇలాంటి వెజల్స్ డిషెస్కి మాత్రమే ప్రయారిటీ ఇవ్వండి, ఎందుకంటే ఇవి తక్కువ స్పేస్లో ఎక్కువ ఐటమ్స్ పట్టేలాగా చూస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, అవర్ కిచెన్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ డంపింగ్ ఆల్ ద మెటీరియల్స్ దట్ ఆర్ మేడ్ ఇన్ దిస్ వరల్డ్. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో మారిపోతూ ఉంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం చూసిన ప్రతి వస్తువుని తీసుకొని వచ్చి ఇంట్లో ప్రతి కార్నర్లో ప్రతి కప్బోర్డు ఫుల్గా స్టఫ్తో ఫిల్అప్ చేసుకోవాలన్న రూల్ ఏమీ లేదు. సో చాలా వస్తువులు నేను కూడా ఇనిషియల్గా స్టార్టింగ్లో ఇలా బాగా అట్రాక్ట్ అయ్యి తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆయిల్ బాటిలే చూడండి, ఇది చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, నా పర్పస్ని సర్వ్ చేస్తుంది అని తీసుకున్నాను. బట్ ఇది లీకేజ్ ప్రాబ్లం ఉంది, సో టోటల్ వేస్ట్ ఆఫ్ మనీ. అట్ ద సేమ్ టైం మనం తక్కువ స్పేస్లో ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే వర్టికల్ మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా సర్క్యులర్గా ఉన్నటువంటి బౌల్స్ ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. సో దాని బదులు ఇలా వర్టికల్గా ఉన్నటువంటి బాటిల్స్ని ప్రిఫర్ చేయండి. మనం ఏ వస్తువు వంటింట్లోకి తెచ్చినా అది మనకి కొద్ది రోజులు సంతోషాన్ని ఇచ్చి తర్వాత బర్డెన్గా మారకూడదు. మన యొక్క బర్డెన్ ఏదైతే ఉందో అది తగ్గిపోయేటట్లు ఉండాలి. సో వీలైతే మీరు ప్లాస్టిక్ బదులు గ్లాస్ బాటిల్సే యూజ్ చేయండి. మాకైతే ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ వస్తాయి కదా, అందుకోసం అని చెప్పి నేను కొన్ని అవసరమైనటువంటివి ప్లాస్టిక్ ఐటమ్స్లో స్టోర్ చేస్తూ ఉంటాను, చిన్న చిన్నవి. నెక్స్ట్ ఈ స్టీల్ ఆయిల్ కంటైనర్ కన్నా ప్రజెంట్ ఈ గ్లాస్ బాటిల్ ఆయిల్ డిస్పెన్సర్ చాలా నచ్చింది. ఇది ఎలా వర్క్ అవుతుందో ఆల్రెడీ నేనైతే ఒక షార్ట్ అప్లోడ్ చేశాను, మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇదైతే ప్రెజెంట్ నా ఫేవరెట్ అయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత బాగా వర్క్ చేస్తుందని చెప్పి. కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లియర్ చేయాలనుకున్నాను. సో అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ తీసి కొంచెం దూరంగా పెట్టి ఇది కూడా కొంచెం క్లీన్ చేసి మళ్ళీ ఆర్గనైజ్ చేద్దామని చెప్పి తీసి పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ ప్రెజెంట్ నాన్ స్టిక్ వస్తువులు కూడా నేనైతే ఏమీ వాడట్లేదు. నాన్ స్టిక్ నుంచి క్యాస్ట్ ఐరన్కి షిఫ్ట్ అయ్యాను. సో ఈ పొంగనాల పెనం కూడా నేను దీని బదులు నాన్ స్టిక్దే వాడదాము, టేస్ట్ కూడా నాన్ స్టిక్లోవే బాగుంటుంది. సో మ్యాక్సిమం టోటల్గా నాన్ స్టిక్ నుంచి నేనైతే టోటల్గా క్యాస్ట్ ఐరన్కే షిఫ్ట్ అయ్యాను. సో ఇలా కిచెన్ని అప్డేట్ చేసుకున్నాను. హెల్త్కి మంచిది కానటువంటివి అండ్ నాకు అవసరం లేనిటివన్నీ తీసి సర్దేశాను. ఈ మార్బల్ రోల్కి బదులుగా ఈ గుత్తికట్టనే వాడుతున్నాను. అది జస్ట్ చూడ్డానికి బాగుంటుంది కదా అని చెప్పి కిచెన్లో పెట్టాను. బట్ ఇంత వెయిట్ది మనకి మూవ్ చేయాలన్నా కష్టం. సో ఇదైతే నేను వాడట్లేదు. సో జస్ట్ కీప్ వన్ రూల్, 6 months టైం ఫ్రేమ్. 6 monthsలో మీరు ఏ వస్తువుని వాడట్లేదంటే మీరు దాన్ని ఎటువంటి డౌట్ లేకుండా తీసేయచ్చు. అండ్ వన్ మోర్ రూల్ వచ్చి ప్లేస్ ఆల్ సిమిలర్ ఐటమ్స్ ఇన్ వన్ ర్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు కదా వీడియోలో, ప్రెషర్ కుక్కర్ వెజల్స్ అన్నీ ఒక చోట, ఫ్రైయింగ్కి యూజ్ చేసేటువంటివన్నీ ఒక చోట, ఇలా నీట్గా ఇల్లంతా సర్దేసుకున్నాను. ఫైనల్గా ఒక ఓవరాల్ వ్యూ అయితే చూసేయండి. కిచెన్ క్యాబినెట్స్ ఓవరాల్గా నేను ఎంత ఫంక్షనల్గా, ఎంత ప్రాపర్గా అండ్ ఎంత యూటిలిటీగా సర్దేశాను. సో అదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన హ్యాపీ లైఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. సో వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ని నేను మీ ముందుకైతే మరింత ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను.